ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని శివలింగం మీద తేలిలాగా అభివర్ణించాడు. తేలిని అయితే కొట్టాలి, చంపేయాలి, కానీ వెళ్ళి ఎక్కడ కూర్చుంది? శివలింగం మీద కూర్చుంది. మళ్ళీ పాపం అంటుకుంటుందేమో. అంటే దట్ షోస్ చంద్రబాబు గారికి పాపభీతి ఉంది. అరే, మనం ఒక దుర్మార్గుడిని శిక్షించే క్రమంలో అనవసరంగా దైవదూషణకి లేకపోతే దైవం మీదకి దాడికి పాల్పడతామని వెనక్కి తగ్గి ఉంటున్నాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన తేలు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు అనేది ఆయన తాత్పర్యం. సరే, ఆయన తాత్పర్యం ఎంతమందికి అర్థమైందో లేదో తెలియదు, కానీ అర్థం అవ్వాల్సిన మాత్రం అర్థమైంది. ఇవి కాక ఇంకా బోల్డెన్ సర్వేలు వచ్చి పడుతున్నాయి. ఏడాది అవ్వగానే ఎవరికి లేని ఫెసిలిటీ కూటమికే వచ్చింది. ఏడాదికే సర్వేలు. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాంప్రసాద్ గారు. శివరాంప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సో ఇంతకీ తేలెవరు, శివలింగం ఎవరు? మీరే అంటున్నారు కదా. ఆయన అన్నాడు, నేను అనలేదు. నేను రెండింటిని చూడలేదు. శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి దృష్టిలో, తేలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు. అది క్లియర్గా కనపడుతుంది కదా, ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్తున్నారో అది అర్థమవుతుంది కదా. అక్కడ ఆయన చెప్పిన దాంట్లో కూడా మనం అర్థం చేసుకుంటే ఒక చాలా సున్నితమైన విషయం ఉంది. తేలుని అపాయకరమైన దాన్ని తీసేయాలి, కానీ శివలింగానికి అంటకుండా తీయాలి. జరగకూడదు. శివలింగం నుంచి పక్కగా జరిపిన తర్వాత మాత్రమే దాని మీద మీరు చర్యలు తీసుకోవాలనేది దాని భావం. అంటే ఆంధ్రప్రదేశ్ని రక్షించుకుంటా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, సంక్షేమానికి భంగం కలగకుండా, లా అండ్ ఆర్డర్ అనేది తప్పుదోవ పట్టకుండా లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటూ పరిశ్రమలను తీసుకొస్తూ అప్పుడు చర్య తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఒక వినపం లాంటిది. మీరేదో వెంటనే వేసేయండి అంటున్నారు, లోపల చర్యలు తీసుకోవాలంటున్నారు. దాని మీద మీకు ఏదో కొద్దిగా అసమ్మతి ఉంది. ఏంటి ఇట్లా చేస్తున్నారు చంద్రబాబు అనేది మీ అందరికీ ఉంది. కానీ జరగాల్సింది ఇది. ఈ విధంగా జరిగితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రాష్ట్రం ఇంపార్టెంట్, ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి సంయమనంగా ఉండండి అని ఒక విధంగా చెప్పటమే, అది దాని ఉద్దేశం. ఆయన ఉద్దేశం అదే. రైట్. ఇప్పుడు వరుసగా ఒకసారి సంఘటనలు చూద్దాం. గుంటూరు మిర్చి యార్డ్, అక్కడ రైతులు పరామర్శకు వెళ్ళినప్పుడు ఇలాంటి గలభయ జరిగింది. తర్వాత రాప్తాడు, అనంతపురం జిల్లా రాప్తాడు, హెలికాప్టర్ అద్దం పగిలింది. ఆ పైలట్ నేను వచ్చి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని నేను ఎందుకు రాలేదు అంటే, ఆయన ఎక్కితే ప్రమాదం, నాకంటే సేఫ్టీ గైడ్లైన్స్ తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోయాను అని ఆయన చెప్పాడు. అక్కడ మూకుమ్మడికి వచ్చి హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దారు. నిన్న పొదిలి, ప్రకాశం జిల్లా పొదిలి, పరామర్శకు వెళ్ళిన పెద్ద మనిషి 3 కిలోమీటర్లు ర్యాలీ షో చేశాడు అని తెలుగుదేశం ఉంటుంది. సో వాళ్ళు తెలుగుదేశం కానీ ఎక్కువగా తెలుగుదేశం పర్సెప్షన్. గుంటూరు మిర్చి యార్డు, అనంతపురం జిల్లా రాప్తాడు, ఇక్కడ ప్రకాశం జిల్లా పొదిలి, ఈ 3 చోట్ల తెలుగుదేశం కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని దాడులు చేయించుకొని ఏమన్నా గ్లామర్ సంపాదించాలని అనుకుంటున్నాడా? లేదా ఇంకో ప్రశ్న ఏంటంటే, అసలు తెలుగుదేశం కార్యకర్తలకి ఏంటి పని అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు, పరామర్శకు వెళ్తున్నాడా, షో చేసుకుంటున్నాడా, దట్ ఈస్ అప్ టు హిమ్. ఆయనకి, ఆయన పార్టీ కార్యకర్తలకు సంబంధించి. వీళ్ళు ఎందుకు? నిన్న చూసాము, నిన్న పొదిల్లో చూస్తే తెలుగుదేశం మహిళా కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వచ్చింది. వీళ్ళది ఏంటంటే, వాళ్ళు మా మీద చెప్పులు ఇసిరేశారని వీళ్ళు అంటారు. వీళ్ళు మహిళల మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళని తెలుగుదేశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫెసిలిటీ కేవలం దేశం మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉంది అంటే, ఇక్కడ మనం ఒకటి ఈ మొత్తం అన్నిటికీ మనం గుదిగుచ్చి ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల క్రితం, ఎప్పుడో 5 నెలల క్రితం ఢిల్లీ వెళ్ళి లా అండ్ ఆర్డర్కి భంగం జరిగింది, అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డరే లేదు అని చెప్పి అక్కడ మీడియాకి చెప్పిన విషయం చూసాం. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుల్ని చెప్పటం, లేకపోతే విమర్శించడం కాకుండా లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పదలుచుకున్నారంటే, అక్కడ ఇన్వెస్టర్స్ రావద్దని దాని మీనింగ్. ఇప్పుడు తమిళనాడులో
ఎవరిలో ఏం జరిగినా సరే వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి మాత్రం వాళ్ళు కుంటుపడినవారు. కలిసి ఏ పార్టీ అయినా సరే, డిఎంకే ఇద్దరు కలిసే ఉంటారు. డిఎంకే అన్న డిఎంకే రెండు కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం రాజీ పడరు, మిగిలిన విషయాల్లో కొట్టుకుంటారు. ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఎందుకు పనికిరాని రాష్ట్రంగా చూపించడానికి ప్రయత్నించడం అనేది మాత్రం క్షంతవ్యం కాదు. నిన్న మొన్న చూసాం మనం సాక్షి డిబేట్ ఏమని, దాంట్లో అమరావతి అనేది దేవతల రాజధాని. సరే చంద్రబాబు గారు అన్నారు దేవతల రాజధాని పేరు పెట్టాం. అసలు దానికన్నా కూడా అమరావతి అక్కడ బౌద్ధులకి పవిత్రమైన క్షేత్రం, నాగార్జునుడు తిరిగాడే నేల, అక్కడ పెద్ద పెద్ద ఇది మహాసభలు జరిగినాయి, బౌద్ధ మహాసభలు గతంలో. దానికన్నా ముఖ్యమంత్రి మీరు మర్చిపోతున్నారు, సాక్షాత్తు అమరలింగేశ్వరుడు కొలువైన అదే అమరలింగేశ్వరుడు, ఆ తర్వాతే బౌద్ధం వచ్చింది. ఇది ఇవన్నీ వచ్చి చేరింది. అదే ఇవన్నీ ఉన్న ఒక మంచి పవిత్ర క్షేత్రం. పైగా రాణి రుద్రమదేవి పెరిగిన ప్రదేశం అది. రుద్రమదేవి పెరిగింది ఎక్కడ? అదే ప్రాంతం కదా. అంటే ఇంకా రీసెంట్ పాస్ట్ గురించి చెప్పుకోవాలంటే రాజా వాసిరెడ్డి వెంకటేశ్వర నాయుడు గారు, అలాగే ముత్యాల రాజా హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వాళ్ళు వితరణశీలు. 1,00,000 ఎకరాలు ఇచ్చాడు తెలుసా అండి మీకు? 1,00,000 ఎకరాలు ఆ రోజుల్లో 50,000 ఇది ఇచ్చి నాగార్జున సాగర్ కి డ్యామ్ కట్టించడానికి ప్రయత్నం చేసిన మహామహులు. ఇవాళ ఆయన పేరు పెట్టాలి. అది నేలది. ఇంకొకటి అండి, నేను ఒకటి అంటే ఒక ప్రాంతానికి ఈ విధంగా బ్రాండ్ వేయటం అనేది ఎంత తప్పు అంటే, ఇప్పుడు పక్కన కృష్ణానది పక్కన ఉందెవరు? దుర్గమ్మ, కనకదుర్గమ్మ. యువతల పక్క పానకాల స్వామి, యువతల పక్కన మంగళగిరి పానకాల స్వామి. ఏం చెప్పబోతున్నారు మీరు? ఏం మాట్లాడదామని అనుకుంటున్నారు? ఆయన మాట సరే, ఆయన దేవతల రాజధాని అనగానే వెంటనే అమరావతి ఇది వేశ్యల రాజధాని అని అంటమంటే అసలు ఏంటి? దానికి ఏం మీకు ఎజెండా ఏంటి అసలు? దాని మీద క్షమాపణ చెప్పడం పోయి దాన్ని మళ్ళీ పెంచి చేయటం, దాని మీద వక్రంగా మాట్లాడటం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని మాట్లాడింది చూశారు కదా, ఎక్స్ప్లెనేషన్ ఎంత వక్రంగా మాట్లాడారు. అబ్జెక్షనబుల్ వర్డ్ ఆయన. అదే సంకరజాతి అనేది అబ్జెక్షనబుల్. సంకరజాతి అబ్జెక్షనబుల్ వర్డ్ కదా. మీరు ఏదో జర్నలిస్ట్ అంటే, ఇప్పుడు మీరు జర్నలిస్టు, మీ ఇష్టం ఏడు మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఆర్టికల్ 19(1) మీకు అందరికీ పౌరులందరికీ స్వేచ్ఛ ఉంది. నా స్వేచ్ఛ మీ ముక్కు తాకనంత. 19(2) మీకు దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీకున్న పరిమితులకి లోబడి మాట్లాడదు తప్ప నేను జర్నలిస్ట్ని నా ఇష్టం ఏడు మాట్లాడతానంటే అది కాదు కదా. పైగా ఆ దేవతలు, హిందూ దేవతలు, ఏది ముస్లిం దేవతలు, క్రిస్టియన్ దేవతలను కూడా దాన్ని కంటిన్యూ చేశారు. అంటే అసలు ఇక్కడ నేను ఒకటండి క్లియర్గా చెప్పబోతున్నాను. నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీళ్ళు చేసిన లేకపోతే ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉంటే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ వాటిల్ని ప్రశ్నించడం కన్నా కూడా ఈజీగా ఏంటంటే ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి ఈ విధంగా చేసి అసలు ఏది జరగట్లా, పూర్తిగా అవినీతిగా మయమైపోయింది, మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. దీన్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టాలని చూసే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ నేను అనుకుంటున్నాను. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ జరిగిన ఇది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తాం కానీ అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, రాకూడదు కూడా. వాళ్ళు స్వేచ్ఛ, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మీరు ఎదురెళ్ళక్కర్లా, మీరు వేరే చోట చేసుకోండి. దానికి వాళ్ళ వెళ్ళే దారిలో ఉండి చేయక్కర్లేదు. చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని ఘర్షణకి తీసుకెళ్లే అవకాశం మీరే ఇస్తున్నారు. ఘర్షణకు తీసుకెళ్లే అవకాశం ఇచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ లేదు అనేది వస్తుంది. అంటే ఇక్కడ పరిపాలించే మీరే మీరే అవకాశం ఇస్తున్నారు అవతల వాళ్ళకి. సో వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనిస్తే అసలు ఏముండదు, దాని మూలం జరిగేది లేదు. ఇప్పుడు నిన్న పొదిలేళ్ళారు, ఏమైంది? ఎన్ని వేల బేళ్ళుని తొక్కేశారు. ఆ నష్టం ఎవరిస్తాడు రైతులకండి? పొగాకు బేళ్ళని తొక్కేశారు కదా, ఆ నష్టం ఎవరిస్తారు? గతంలో ఈ రైతులకు సంబంధించే ధాన్యం కొన్న తర్వాత 3 నెలలు 6 నెలలకు కూడా డబ్బులు పడిన పరిస్థితి ఉంది. ఇవాళ 24 గంటలు, మ్యాక్సిమం 48 గంటలు డబ్బులు పడిపోతున్నాయి. పరిస్థితి అది గ్రౌండ్ ఏది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి కదా. ఇప్పుడు ఆయన మానని ఆయన ఏదో వెళ్తాడు అంతేనండి. అదే చేయాలి తప్ప
పరిపాలన వేరండి, ప్రతిపక్షం వేరు. పరిపాలించేవాడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదు. ఆ జిల్లాలో ఉన్న సామెతకి తగ్గట్టే జరిగింది నేను ఆయన పర్యటన. అద్దెంకిపోయిన సింగడు పోను పేడ రాను అవును సామెత. అంతే. వెళ్ళాడు, వచ్చాడు. షేక్స్పియర్ నాటకంలో ఉండదు, హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గోన్ అన్న. అంతే. వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. ఏమన్నా వైసీపీ సాధించిన ప్రయోజనం లేదు. వైసీపీ మీద దాడి చేసినట్టు వీళ్ళు ఆరోపిస్తున్నారు కదా, చేసిన దాని మీద తెలుగుదేశం బదనామైంది కానీ వాళ్ళు సాధించింది ఏం లేదు. ఇద్దరు సాధించింది ఏం ఉండదండి. ఇప్పుడు ఆయన ఏదో వచ్చాడు, పొగాకు రైతు సమస్యల మీద పావు గంట అరగంట మాట్లాడుకుంటాడు, పరామర్శిస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోనియాలి కదా. అయిపోయింది, అంతా అయిపోయిందండి. డీజీపీని పిలిపించుకుని మాట్లాడేంతటి సీరియస్ ఇష్యూ నేను నడిచిందండి. అంటే నేను అన్నది ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా, దీని వెనక కుట్రకోణం మీద ఉన్న ఎన్ని సంఘటనలన్నీ కలిపి చూస్తే టీడీపీ ఎస్టాబ్లిష్ చేస్తుందా, లేకపోతే ఇలాంటి కుట్రకోణం ఉంటుందని డీజీపీ గారికి చెప్పి మీరు ఆ మీరు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక సమగ్రమైన రివ్యూని కోరుంటాడేమో చంద్రబాబు గారు. అసలు ఏం జరుగుతుంది రివ్యూ ఇలా రాసి ఇవ్వండి ఏమన్నా చెప్పుంటారా? అట్లా ఎందుకు చెప్తారు? అది అది అడిగుంటారు అసలు ఏం జరుగుతుంది. ఏదంటే 3 సంఘటనల వెనక వైసీపీ కుట్రకోణం ఉందని తెలుగుదేశం ఎలాగ ఆరోపిస్తుందో, వైసీపీ ఆరోపణ కూడా ఏంటంటే ఈ 3 సంఘటనల్ని రచ్చగొట్టే వ్యవహారంలో తెలుగుదేశం ఉంది. వాళ్ళ రెడ్ బుక్ పాలసీ కాన్స్టిట్యూషన్లో భాగంగానే ఇదంతా కూడా తెలుగుదేశం చేస్తుందని వాళ్ళ అభియోగం. ఒకసారి చూద్దాం. ఒక 1 year పరిపాలన అయిపోయింది. వన్ డే అయింది వాటికి. 1 year అయ్యి 1 year ముందు లోకేష్ గారి టోన్ అండ్ టెనర్ ఉంది. మొన్న 1 year అవుతుందనగా విశాఖపట్నంలో మాట్లాడారు. ఆయన బయట పీసారు, ఆయన బయట ఒకసారి ప్లే చేయండి. చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడు కోసం ఎత్తుకుతున్నాం. మహిళల్ని అవమానించిన ఓహోడు పారిపోయే ప్రసక్తి లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈ రోజు లేచి మాడుతాడా మహిళలు కించపరిచే విధంగా? ఉంటుందిరా ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే పత్తికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. ఏడాది వరకు ఆయన టోన్ అండ్ టెనర్లో చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంది అండ్ చాలా పరిణితి చెందిన. బట్ ఇక్కడ దాంట్లో మొత్తం మారిపోయింది. హావభావాలు మారినాయి, టోన్ అండ్ టెనర్ మారింది. ఒక బ్రోకర్ గాడు వాడు జగన్మోహన్ రెడ్డి వాడే భాషే కదా మీరు కూడా వాడుతోంది. హౌ డిఫరెంట్. ఒకటే ఈ వాడిన భాష, వాడిన విధానాన్ని నేను సమర్థించను. కానీ అసెంబ్లీలో తన తల్లిని అవమానించిన విషయం గుర్తొచ్చి ఉంటుంది. మహిళల విషయంలో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడానే కదండి 151 నుంచి 5 ఎగరగొట్టి 11 ఇచ్చింది. అందుకనే ఆ లెవెల్కి దిగజారి మాట్లాడతలేదు. లోకేష్ గారు అందేంటి, ఎవళ్ళైతే చేశారో, ఎవళ్ళైతే మాట్లాడారో, ఎవరికి ఎవరైతే మహిళలు అవమానించారో వాళ్ళ గురించి అంటానే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అట్లా మాట్లాడారా? అంటే ఎప్పుడు మాట్లాడరా? ఏజ్ కూడా తేడా ఉంది. ఎప్పుడు మాట్లాడరా? అదొకటి. ఇంకోటండి, ఏది ఆ వయసులో కూడా దీంట్లోనే ఆయన అన్న దాంట్లో ఒకటి చూసారా మీరు లాస్ట్లో? ఇందాక నేను అందది కార్యకర్తల ఇదేంటంటే నాయకులు కానీ టీడీపీకి మీరు వెళ్ళి అక్కడ ఎదురు నుంచుని జగన్మోహన్ రెడ్డి వెళ్ళే దారిలో నుంచుని స్లోగన్స్ ఇచ్చి లేకపోతే నల్ల బెలూన్లు ఎగిరేసి ఏం చేయక్కర్లా. ఏం జరుగుతుంది తప్పు, ఏ విధంగా అడ్డం కొడుతున్నారు, ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సంక్షేమాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. కానీ ఇవాళ ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ఎందుకు చేతులు ముడుచు కూర్చున్నారు అని అంటే మళ్ళా దానికి సమాధానం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఉంది. ఏమన్నారు ఆయన? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కోపం వస్తే వాళ్ళేమి పార్టీకి వ్యతిరేకంగా చేయగారు కానీ అలిగి ఇంట్లో కూర్చుంటారు, దానివల్ల నష్టం జరుగుతుందని. ఇవాళ అదే జరుగుతుంది. దానికి కారణం ఏంటి? ఇవాళ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు దాదాపు 88 మంది. ఆ ఎమ్మెల్యేలలో 44 మంది ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని చెప్పి నిన్న సర్వే వచ్చింది, కేకే సర్వే. వాళ్ళు అసలు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, కార్యకర్తలను దగ్గరికి తీసుకు 19 మంది అసలు రైట్ ఆఫ్, కంప్లీట్ రైట్ ఆఫ్. అంటే ఇది ఎందుకు వచ్చింది? ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనం సీట్లు ఎవరికి ఇచ్చాం. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కొన్ని క్లాసులు కండక్ట్ చేయటం,
ఈ నిరంతరం పొలిటికల్ క్లాస్ అదేమైంది అప్పుడు ఆయన ప్రకాశం జిల్లాలో ఒక ఆయన నడిపేవారు పొలిటికల్ అండ్ ఒక ఆయన కదా అన్ని చోట్ల 3 రీజియన్స్లో నడిపేవాళ్ళు. ఆ పొలిటికల్ క్లాస్ కంటిన్యూ చేయటం, దాంట్లో వచ్చిన వాళ్ళకి మనకి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, దాన్ని ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలతో ఎట్లా ఉండాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి పార్టీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇవన్నీ లేకుండా కేవలం ఏదో ఒక డబ్బు ఉందనో లేకపోతే ఎన్ఆర్ఐలనో సడన్గా వచ్చి సీట్లు తీసుకున్న వాళ్ళు పారాచూట్స్ వాళ్ళు ప్రజల కన్నా కూడా ముందు అసలు కార్యకర్తలతో కలివిడిగా ఉండలేకపోతున్నారు, కార్యకర్తలకి టైం కేటాయించలేకపోతున్నారు. పైగా నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను తిరిగి తీసుకోవాలనే ఉద్దేశంతో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది రాజకీయాల్లో పనికిరాదు. ఇప్పుడు దీన్ని నేను ఉదాహరణ ఇస్తానండి. గల్లా జయదేవ్ గారు అన్నాడు. ఆయన ఓ పెద్ద ఇండస్ట్రియలిస్టు, మల్టీ మిలియనీర్. ఆయన వచ్చాడు, ఆయనే సంపాదించలేదే. ఇప్పుడు కేసీఆర్ నాని ఉన్నాడు, ఆయన ఒక వ్యాపారవేత్త, వచ్చాడు, ఖర్చు పెట్టుకున్నాడు, ఆయనే సంపాదించలేదే ప్రజల నుంచి. అంటే మన రామ్మోహన్ నాయుడు గారు సరే, ఆయన దగ్గర అంత డబ్బున్నా లేకపోయినా అవినీతి ఆరోపణ ఎక్కడ లేదే వాళ్ళ మీద. ఇవాళ మీరు సడన్గా వచ్చేసి మేమెంత పెట్టాము, మేమెంత మళ్ళీ తీసుకుంటాం, ఇప్పుడు మళ్ళీ కొంత సంపాదించుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తీసుకుంటాం. ఇది ఏంటంటే మాంసం తిన్నాం కదా కానీ బొయ్కుల మెళ్ళ చేసుకున్నట్టు ఆ విధంగా చేయటం వలన మీకు పర్లా, కానీ అల్టిమేట్గా పార్టీ దెబ్బతింటుంది. పేరు చెప్పను కానీ ఒక ప్రముఖ దినపత్రికలు ఈ రోజు వచ్చింది, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే. ఆయన మొన్న రాత్రి ఏదో వెళ్తూ వాళ్ళ ఊరు పక్కన బార్ 11ంటికి ఓపెన్ చేసి ఉంటాం చూసి లోపలికి వెళ్ళి రుబాబు చేసి నెల ఇవ్వాల్సిన 2 లక్షలు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీసి, ఇవ్వాల్సిన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవ్వాలని ఉందేమో నాకు తెలియదు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలని, ఎందుకు ఇవ్వట్లేదని గలబా చేసి గొడవ చేసి విధ్వంసం చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుందని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం లాక్కుని వెళ్ళాడు. ప్రముఖ దినపత్రిక, తెలుగుదేశం అనుకూల దినపత్రిక రాసింది. అదేనండి నేను ఇప్పుడు ఆయన మీరన్న పారాచూట్ కేటగిరీలోకి వస్తాం. అదే మనం కొద్దిగా కొంతకాలం మనం రాజకీయాల్లో కొనసాగాలి, రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాలనుకున్నాడు ఎవడన్నా ఈ విధంగా చేస్తాడా? ఎప్పుడన్నా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో జరిగిందా ఇది? ఇలాంటివి లేవు, ఈ కల్చరే లేదు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు ఇలాంటివి అసలు ఈ కల్చరే లేదు, అంగీకరించలేదా? ఈ కల్చర్ లేదు, ఈ డబ్బు సంపాదించే విధానం లేదు. ఇది కొత్తగా మొదలైంది. అది ఏంటి, మీరు గతంలో 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చేశారని మీరు చేస్తే వాళ్ళని దించినట్టు మిమ్మల్ని దించుతారు కదా. ప్రజలేం మౌన ప్రేక్షకుల్లాగా ఉండరు, చూస్తారు మౌనంగా. మధ్యలో ఎగిరిపోయింది 5 వీళ్ళకి 6 అవుతుంది, మౌనంగా చూస్తారు, వేయాల్సినప్పుడు వేసేస్తారు. అది కనపడుతుంది. వీళ్ళు మీరు డబ్బులు ఉంది, మేమేదో ఖర్చు పెట్టుకుంటాం ప్రజాసేవ చేయటానికని వచ్చిన వాళ్ళు, మీరు తిరిగి మేము సంపాదించుకుంటామంటే వ్యాపారం కాదే రాజకీయం. రాజకీయం అనేది వ్యాపారం కాదు. వ్యాపారం చేసేవాడు ఎప్పుడో వాజ్పేయి గారు చెప్పారు, వ్యాపారం చేయాలనుకుంటే రాజకీయాల్లో రావటం ఎందుకు, ఎంత కష్టపడితే వ్యాపారంలో ఎంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంతే కదా. అలా అటువంటిప్పుడు మీరు ఒక ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు సంపాదన మార్గాలు చూసుకుని అల్టిమేట్గా మీరు దెబ్బ కొడుతుంది ఎవరిని? పార్టీని. ఆ అవకాశం ఇప్పుడు 99 చూసామండి. 99 ఇట్టగే తెలుగుదేశం పార్టీ ఒక ప్రయోగం చేసి కెన్ వి ఎక్స్పెక్ట్ 1995 చంద్రబాబు గారు అది 99లో ఒక ప్రయోగం జరిగింది. ఏదంటే తటస్థులకు సీట్లు ఇచ్చారు, తటస్థులకు మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. దాని ప్రభావం 2004లో కనపడింది. తటస్థుల్లో 95% ఫెయిల్ అయ్యారు సీట్ ఇచ్చిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 95 చంద్రబాబు నాయుడు గారు కనపడతారా అంటే ఆయన తలుచుకుంటే చేయగలిగేవాడు. తలుచుకొని ఇవ్వట్లేదా? తలుచుకోవాలి. నేను అడిగిన మై క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్. తలుచుకోవట్లేదా ఆయన? తలుచుకొని ఇవ్వట్లేదా ఆయన? ఆయన పూర్తిగా తలుచుకుంటే ఎవరు తలుచుకొని ఇవ్వకపోయినా ఆగం. సో ఆయనే తలుచుకోవట్లేదు. ఆయన ఇంకా మరి ఎందుకు వెనక ముందు ఆడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. అదే అందుకని నా రెండో ప్రశ్న, తలుచుకొని ఇవ్వటం లేదా అని. అట్లా ఏమున్నదండి. అంటే ఒకటి ఈ అవినీతి కానీ లేకపోతే ఎవరైనా టెయింటెడ్ పర్సన్స్ ఉంటే పక్కన కూర్చుండడానికి కూడా ఆయన ఇష్టపడ్డాం, ఎదురుపడతానికి కూడా ఇష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది ఉంది. ఆ జాగ్రత్తలు మాత్రం గ్యారంటీగా ఉంటాయి. ఇవాళ అది అమలు అవుతుందని కూడా కొంతమంది అంటున్నారు. అది ఇష్టపడరు, ఒప్పుకుంటాం.
కాస్త కూస్తో జనాలకి దగ్గరలో ఉండి జనంలో తిరిగే మరి ఆయన కేశినేని నాని గారు గుంటూరు ఎంపీగా చేసిన ఆయన పేరు జయదేవ్ గారు. జయదేవ్ గారు. మరి వీళ్ళు ఎందుకు ఇష్టపడలేదు ఎవరు? చంద్రబాబు గారు? అనేక కారణాలు దాంట్లో ఉంటాయి, ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒక కారణం కాదు. దాంతోపాటు ఇందాక నేను అన్న కదా డబ్బు. కానీ రాజకీయాలకి డబ్బుకి ఉందనుకుంటారు తప్ప, ఒకవేళ డబ్బే గెలిస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. నాకు తెలిసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి అభ్యర్థికి ఎలక్షన్ కంటే ముందే డబ్బులు వెళ్ళిపోయినాయి. మీరు అన్నట్టు డబ్బే ముఖ్యమయ్యి ధనం ద్వారా గెలవటం సాధ్యమైతే వైసీపీకి మనం 175 రావాలి. సో డబ్బు ముఖ్యం కాదు, అది ఊరికే పైకి మనకున్న ఇది కనపడుతుంది తప్ప. వీళ్ళ దగ్గర డబ్బు లేక వెనక్కి వెళ్ళారా, లేకపోతే ఎవరి దగ్గర? వీళ్ళిద్దరూ నాని కానీ జయదేవ్ కానీ వెనక్కి వెళ్ళటం అంటే సీట్ ఇవ్వాలి కదా, ఎక్కడో డిఫరెన్స్ వస్తుంది. నేను అదే అంటున్నా, ఎక్కడో కాదు, డబ్బు దగ్గర డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. ఏదన్నా కానీ అనేక కారణాలు ఉంటాయి. అంటే అది ఆ కారణాల్లో కొన్ని. నాని ఉంటాడు, ఆయన ఏంటంటే మోస్ట్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్. ఆయన్నేమి కలవటానికి పెద్ద బేషజాలు ఏమి ఉండవు. ఆయన నేరుగా నెట్టుకొని తలుపు నెట్టుకొని వెళ్ళి మాట్లాడేసి రావచ్చు. జయదేవ్ గారు ఆయన ప్రిన్సిపల్ కూడా ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు, ఉన్నంతలో జనాలకి ఏదో అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కొంచెం విలువలతో ఉన్న వాళ్ళని పోగొట్టుకోవడం అనేది తెలుగుదేశం మైనస్ కదా? అది డెఫినెట్గా అండి. దాని మూలాన పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. మీకు ఒక పాతూరు రామయ్య గారు, ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎదురైన, మరి ఆయన్ని ఇవాళ చూస్తే 5 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. ఇవాళ ఆయన వస్తున్న పెన్షన్ మొత్తం పార్టీకి ఇచ్చేసి ఆయన ఒక ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాడు. అంటే అట్లా అందరినీ ఉండమంటలా, ఆ త్యాగం అట్లా గుమ్మడి నరసయ్య గారు ఎప్పటికీ ఎర్రబస్సులు తిరుగుతుంది. ఇప్పటికీ ఇప్పుడు వీళ్ళందరినీ అలా ఉండమంటలా, కానీ కొంతలో కొంత కమిట్మెంట్. పార్టీ అంటే ఒక విధానం, పార్టీకి నష్టం చేయకూడదనే ఇది, ప్రజల్లో చెడు పేరు రాకూడదనే ఒక విధానం ఇవి ఉండాలి తప్ప డబ్బే సర్వస్వం అనుకుంటే ఆ డబ్బే మిమ్మల్ని రక్షించదు. ఇప్పుడు ఇంకో సర్వే వచ్చింది, రైజ్ సర్వే, మీకు ఇందాక చెప్పా. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 సెగ్మెంట్లో 17 సెగ్మెంట్లు కూటమికి ఎదురుగాలి. గోదావరి, ఉభయ గోదావరి, నేను ఇప్పుడు మాట్లాడేది ఉమ్మడి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో 19 సెగ్మెంట్లో కూటమికి ఎదురుగాలి. జనసేన ఈజ్ సఫరింగ్ అలాట్. అసలు టీడీపీ ఇన్ఛార్జీలకి వీళ్ళకి సమన్వయం ఉంటలేట, టీడీపీ పెత్తనం వల్ల వీళ్ళు నలిగిపోతున్నారు. అంటే ఇవాళ ఇంకోటి ఇచ్చారు, గుంటూరు కృష్ణా జిల్లాలో కొంచెం రిలీఫ్, 11 సీట్లలో కూటమికి ఎదురుగాలి. ఈస్ట్ వెస్ట్, గుంటూరు ఈస్ట్ వెస్ట్ అయితే 1 టైం ఎమ్మెల్యే స్పష్టంగా రాశారు. అందులో తిరువురు ఒకటి, ఆయన తలపాగా చుట్టుకొని ప్రజల్లో తిరిగి వచ్చిన ఆయన 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు వీళ్ళని. ఓవరాల్గా 47 వచ్చినాయి. రేపు మాప నెల్లూరు, ప్రకాశం, ఆ పైన రాయలసీమ 3 జిల్లాలు, 5 జిల్లాలు. 13లో 8 జిల్లాల పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన 5 జిల్లాలు కూడా ఇంకో 50, 100 అంటే ఎంత సెట్ బ్యాక్ ఇది కూటమికి. బీజేపీకి పెద్ద ఊడేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. వాళ్ళకు ఉన్నది 8, పోతే 5 పోయి 2 మిగులుతాయి. బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, పోయేవాళ్ళు 2 పోతున్నారు. ఒకటే వాసుదేవన్ గారు, ఈ సర్వేలు ఇప్పుడున్న సర్వేలు నిలబడవు, ఏదో రాస్తారు. ఒకటి ఇందాక నేను అన్ననే, టీడీపీలో కూడా ఇంటర్నల్గా కార్యకర్తలు లోకల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నారని ఈ సర్వేలో వాళ్ళు కూడా ఎదురే మాట్లాడతారు, కానీ ఎదురు ఓటేయరు కదా. అక్కడ లోకల్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడినప్పుడు కొంత తేడా రావచ్చు. అదొకటి. ప్రజల్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ, తర్వాత తల్లికి వందనం, ఈ స్కీములు పడలా ఇంకా. అది మారుతారంటారా? అది ఉంటుంది కొంత. ఈ మహిళల్లో ఇదివరకు 13,000 ఇచ్చేవాళ్ళు 13,000 12,000 ఇచ్చారు కదా. మై క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్ అండి. మీరు తల్లి దీవెన, అదే అమ్మకు దీవెన, తల్లికి వందనం, లేకపోతే అన్నదాత సుఖి, ఈ 2 పడితే ఈ మైనింగ్, లిక్కరు, శాండ్, రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాలు ఇవన్నీ మర్చిపోతారా జనం? అంటే మీరు అన్న దాన్ని అందరూ చేయట్లా. నేను చెప్పేది ఆ 45 మంది 50 మంది, ఆ 40 మందిలో ఉంటారు. ఆ 40 మంది మీద ఉంటుంది డెఫినెట్గా అసమ్మతి. కానీ ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ 2 మెయిన్ స్కీమ్స్, ఇప్పుడు పెన్షన్ అంటే ఇచ్చేశారు, సంవత్సరానికి 34,000 కోట్లు పెన్షన్కే ఖర్చు అవుతుంది.
ఇవాళ తల్లికి వందనం ఇవాళ వేస్తున్నాం అన్నారు. 20వ తారీఖు అన్నదాత సుఖీభావ. ఈ పడితే మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది డెఫినెట్గా మహిళల్లో, ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే నిజమే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఏది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు, అంతమందికి ఇచ్చారు. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. ఇచ్చింది కూడా ఆయన ఇచ్చింది 42 లక్షల మందికి అయితే ఇవాళ 67 లక్షల మంది పైకి ఇస్తున్నారు. 67 లక్షల మంది పైన పిల్లలకి ఇస్తున్నారు ఇవాళ. సో ఆ ఇది వచ్చేటప్పటికి రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి లేదు, అభివృద్ధిని మొత్తం వదిలేశారు. ఇవాళ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. పోలవరం కడుతున్నారు, నిర్మాణం సాగుతుంది. అమరావతి నిర్మాణం సాగుతుంది. రోడ్లు చాలా వరకు బాగుపడినాయి. ఇప్పుడు 44,000 acres ల్యాండ్ పూలింగ్ కూడా నడుస్తుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ సో కమిటెడ్ ఆల్రెడీ. ఇట్ హాస్ బిన్ ఇన్ టాక్స్ విత్ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జపాన్ బ్యాంకులతో కూడా మాట్లాడుతుంట. అది సాగుతోందా, అవసరం? అది నా ఉద్దేశం అయితే ఇప్పుడప్పుడే అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో 34,323 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంది. అది కాకుండా ఈ డీఫారెస్ట్ చేసిన ల్యాండ్ ఉంది కొంత. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో మొత్తం కలిపి 54,000 ఎకరాలు మీకు అందుబాటులో ఉంది. 54,000 ఎకరాలు ముందు ఉపయోగించుకుని ఇవాళ కూడా ఇంకా 25,000 మందికి మీరు రైతులకి వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ రైట్ఫుల్ షేర్ యాజ్ అగ్రీడ్ విత్ సిఆర్డీఏ వాళ్ళకి రిజిస్టర్ చేయలే ఇంతవరకు. ముందు అవి చేసేసి ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేస్తుంటే రైతులు కూడా అమ్ముకుంటాం, వాళ్ళది వాళ్ళ ప్లేస్లో ప్రైవేటు పెట్టుబడిదారులు రావటం, ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది 5 ఏళ్ళు కొనసాగితే రైతులకు ఎప్పుడైతే న్యాయం జరిగిందో పక్కన ఉన్న వాళ్ళు మీరు ఏ రోజైనా సరే మీ దగ్గరికి వచ్చి ల్యాండ్ పూలింగ్కి ఇస్తారు. ఇవాళ దాన్ని కూడా కంటిన్యూ చేశారనుకోండి, ఇక్కడ ఉన్న రైతుల దగ్గర ఏంటంటే ఇది పెండింగ్ పడిపోతుంది. ఆల్రెడీ ఎవరైతే ఇచ్చారో పూలింగ్లో వాళ్ళ భూములు కొనడానికి రారు ఇన్వెస్టర్స్. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళల్లో అసమ్మతి వస్తుంది, వాళ్ళల్లో కొద్దిగా వ్యతిరేకత వస్తుంది. రెండవది మళ్ళీ మొదలెడతారు, మొన్న మొదలెట్టినట్టే. మొన్న ఏ విధంగా అయితే సాక్షి టీవీలో మొదలెట్టారో అలాగే మొదలెడతారు. మళ్ళీ అట్లాగే మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు, అదేవిధంగా అవినీతి అంటారు, 2 లక్షల కోట్లు అంటారు అవినీతి, ఇవన్నీ మొదలెడతారు. మళ్ళీ జరగలేదంటారా 14-19? ఏం జరగలేదండి, అవినీతి జరగలేదు. మరి ప్రూవ్ చేయలేకపోయాడుగా, ఒక్క మాట కూడా ప్రూవ్ చేయలేకపోయాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది? అట్లా కదా, ఒక్కటి చెప్పండి. సుప్రీంకోర్టు ఏమని మందలించింది? అసలు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాటే ట్రాష్, దీంట్లో వాడటానికి గొప్ప వీల్లేదు అని చెప్పి తిప్పి కొట్టేసి పంపించింది. సరే, అది పక్కన పెట్టండి. సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది అమరావతి కోర్ క్యాపిటల్లో. దాని పక్కన ప్లాట్లలో లాటరీ తీస్తే లాటరీ పక్కన విఐపీలు, అటు విఐపీలు ఇటు విఐపీలే ఎందుకు గెలుచుకున్నారు లాటరీలో? సామాన్యుడు ఎందుకు రాలా? మధ్యతరగతికి చెందిన లింగంనేని శివరాం ప్రసాద్కి ఎందుకు రాలా? ఎక్కడ? సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఫ్లాట్స్ గవర్నమెంట్ లాటరీ, సిఆర్డీఏ లాటరీ తీసింది. ఎందుకు రావు సామాన్యులకి? రాకుండా ఎవరికి వచ్చినాయి? కోడెల శివప్రసాద్, పత్తిపాటి పుల్లారావు, వీళ్ళు సామాన్యులా? మొత్తం పైవుల కేసు సామాన్యుడా? అట్లా అని కాదు, అట్లా నేను అనుకుంటున్నా ఆ విధంగా జరిగింది అనేది. ఐ వన్ ఎత్ దట్ స్కామ్ మీకు తెలుసు ఆ టైంలో 14-19 మధ్య లాటరీలో. అది విఐపీల లాటరీయా, అందరూ పార్టిసిపేట్ చేసే లాటరీయా? స్కామ్ జరగలేదని వద్దండి దయచేసి, మీరు జరిగింది. నేను అది అంటే దాని మీద నాకు అంత యాక్చువల్గా అయితే మీరు అన్న అవగాహన లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్లో అవి జరిగి ఉండకపోవచ్చు కాక, బట్ స్కామ్ హెస్ టేకెన్ ప్లేస్. అసైన్డ్ ల్యాండ్స్, దాన్ని ఏమంటారు, అసైన్మెంట్ ల్యాండ్స్ని కన్వర్ట్ చేసి ప్రభుత్వానికి ధారాదత్తం చేసి కాంపెన్సేషన్ తీసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. వైసీపీ వాళ్ళకి చేత కాలేదు, కానీ అది అనర్థి చేస్తుంటే పెద్ద స్కామ్ అయి ఉండేది. లేదా ఇవన్నీ దాదాపు మనం స్కామ్ అంటే కాదు, అది అసైన్మెంట్ ల్యాండ్స్ని మా ల్యాండ్స్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుని, అది ఎవరు కదా, ఎవరు అవి జరిగినాయండి. లేదు జరిగినాయి. వీళ్ళు చేతకాక వీళ్ళు వదిలేసి, వాళ్ళు చేతకాక ఎందుకు ఉంటుంది? అవన్నీ కోర్టులో సబ్మిట్ చేశారు, అవన్నీ కాదని చెప్పి వదిలేశారు కదా. అది సబ్మిట్ చేయలేదండి, అది కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి వాళ్ళు మాట్లాడారు, అది ప్రూవ్ చేయలేకపోయారు. ప్రూవ్ చేయలేదు కాబట్టి అక్కడ అవినీతి జరగలేదు అనలేంగా. అది జరిగింది.
బట్ ఆ వాల్యూమ్లో జరిగి ఉండకపోవచ్చు. అంటే అంత పెద్ద దాంట్లో ఏదైనా ఒకటి రెండు జరిగి ఉండొచ్చు, కానీ మీరు ఆ వాల్యూమ్లో అయితే వాళ్ళు జరగలేదు. చెప్పినంత అది నేను ఒప్పుకుంటాను. వాళ్ళ వాల్యూమ్లో అయితే జరగలేదు. వాళ్ళు చెప్పిన చిన్న చిన్న ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చేమో అంతవరకు. ఇప్పుడు అదేంటంటే మళ్ళా అవన్నీ మీరు ఫేస్ చేయాలి, అంత అవసరం లేదు పార్టీకి. సరే, అసలు పోనీ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, వాంటెడ్గా డిస్టర్బ్ చేశాడు, డిస్మాంటిల్ చేశాడు, అవన్నీ నిజం. సిఆర్డిఏ దగ్గర మీరు రైతుల దగ్గర సిఆర్డిఏ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు మీరేందా చెప్పారు ఇంకా 25,000 మందికి సెటిల్ చేయాలి. అవును, ఏమైందండి సెటిల్ అదే చేయాలి? సమస్య ఏంటి? నేను అంటుంది అదే. మీరు ఏడాది పాటు పాలన మీద విజయోత్సవాలు జరుపుకున్నారు. మీరు వచ్చిన ఏడాదిలో అయినా చేసి ఉండాల్సిందిగా. స్పీడప్ చేస్తే ఉన్నదాన్ని స్పీడప్ చేసి ఉన్న రైతులకి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసి వెళ్ళిపోయాడండి. మీరు కనీసం 25,000 మందికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి మీకు? స్పీడ్ చేయాలి. 4 నెలలు 5 నెలలు పడుతుంది. పోనీ అనుకుందాం, ఎవరి గ్రామాల ప్రజలు వాళ్ళకి చేయాలంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే రైతులతో మాట్లాడుకుని ఆ ఇబ్బందులన్నీ సాల్వ్ చేసుకుని స్పీడ్గా చేసి వాళ్ళకి అప్పచెప్పేశారనుకోండి, విడగొట్టేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఆ 44,000 మిగిలిన వాళ్ళు కూడా వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళ క్రితం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ దిక్కు దివాణం లేదు. ఇవాళ వరకు వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళకి రాకలా. సరే ఏదో కౌలు వస్తున్నారు, కౌలు ఇస్తే సరిపోదు కదా, వాళ్ళకి రైట్ఫుల్ షేర్ రావాలి కదా. కాబట్టి అవన్నీ కూడా సాల్వ్ చేస్తే ముందు ఆ ఉన్న ఇష్యూస్ క్లోజ్ చేసి, అట్లాగే మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇవన్నీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ మొదలెడితే ఒక షేప్ వస్తుంది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో నివాసాలు పెరుగుతాయి, జనం వస్తారు. ఎప్పుడైతే జనం వచ్చారో ఆటోమేటిక్గా మీకు ఒక నగరంలాగా డెవలప్ అవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నా అన్నారు, ఈ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లోనే ఇప్పుడు వస్తుంది. ఒకవేళ అది స్టార్ట్ అయిందనుకోండి, దాని ఎఫెక్ట్ మనకి ఇంకా అభివృద్ధి రావచ్చు. అభివృద్ధి వచ్చినప్పుడు ఒక నెమ్మదిగా అక్కడ మైగ్రేషన్ పెరుగుతుంది. ఆ మైగ్రేషన్ పెరిగినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఆ టైంకి వీళ్ళ దగ్గర ఫ్లాట్స్ ఉండాలిగా, వాళ్ళ దగ్గర రైట్ఫుల్ షేర్ ఉండాలి కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకని ఇవ్వట్లేదండి? అంటే మీకు తెలిసిన మీకు తోచిన కారణం ఏదై ఉంటుంది? ఏం లేదు, ఈ అధికారుల దాన్ని ఏమంటారు, రెక్టిఫిజం అయి ఉంటుంది. అంతకు మంచి ఏముంటుంది అక్కడ? వాళ్ళది ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి కదా. మీరు లేఅవుట్ చేసి విడగొట్టి ఇచ్చేయాలి కదా. లాంగ్ విజన్ ఉండి 2047 విజన్ ఉండి ఈ చిన్నపాటి వ్యవహారాన్ని కూడా మనం అడ్రస్ చేయలేకపోవటం అంటే ఒకటండి, ఇక్కడ మొన్నే ఒకటి చూశాను నేను. ఏదంటే ఇప్పుడు ఈ తుని రైలు ఘటన, ఆ కేసు కొట్టేశారు. కొట్టేసినప్పుడు మళ్ళా దాన్ని రివ్యూ పిటిషన్కి వెళ్తున్నాం అన్నారు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మేల్కొంది ప్రభుత్వం. ఇదేంటి రివ్యూ పిటిషన్ ఎవరికి వెళ్ళారని చెప్పి, రివ్యూ పిటిషన్ లేదు, మేము దాన్ని మళ్ళీ ఫైట్ చేయట్లేదని తీశారు. ఈ లోపే వెళ్ళాల్సిన వాళ్ళకి సందేశం వెళ్ళిపోయింది. అసలు రివ్యూ పిటిషన్ వేస్తున్నామని ప్రభుత్వాన్ని చెప్పకుండా ఎవరు చేశారు? ఎవరు చేస్తుంటారండి? అది కదా నేను అనేది అదే, నేను ఎవరు చేస్తుంటారు, ఎవరు చేస్తుంటారు అనేదే ప్రభుత్వం పికప్ చేయాలి. ఎందుకంటే ఆ జీవోని ఫస్ట్ పైకి లేపి దాని మీద 2 రోజుల పాటు వరుసగా డిస్కషన్ పెట్టండి. నాకు తెలుసు. అవును, మేము ఉదయం డిస్కషన్ పెట్టంగానే మధ్యాహ్నానికి దాన్ని స్క్రాప్ చేసాం. తెల్లారి వేరే ఏది స్క్రాప్ చేసినట్టు విత్డ్రా చేసుకున్నట్టు ఒక జీవో. నేను అనేది అసలు అంత సున్నితమైన నాలెడ్జ్ ఆఫ్ ది మినిస్టర్ కన్సర్న్, హోమ్ మినిస్టర్, ఆవిడకి నాలెడ్జ్ లేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి నాలెడ్జ్ లేదు, ముఖ్యమంత్రికి నాలెడ్జ్ లేదు. సొంతంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చేస్తారండి జీవో? అదేనండి, ఎవరు ఇస్తారు? అదే అడగాలి కదా. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఏమన్నా కుట్రకోణం ఉందా దీంట్లో, ఎట్లా ఇచ్చారు, సున్నితమైన అంశం ఉన్నప్పుడు అనేది ఎట్లా ఉందంటే, వెనకటికి పెద్దవాళ్ళు మీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇందిరాగాంధీ ఏదన్నా ఇలాంటి బయట పెడితే విదేశీ హస్తం ఉంది అనేసి ఊరుకునేది. అట్లుంది. కుట్రకోణం ఏందండి? గవర్నమెంట్ మీ చేతిలో ఉండి కుట్రకోణాన్ని మీరు బ్రేక్ చేయలేకపోతే అట్లా అని కాదు. ఇప్పుడు ఎవరు చేస్తారండి? నేను ఒకటి చెప్పమంటారా? మీ సెక్రటేరియట్ 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు కదా ప్రభుత్వంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ హత్య విషయంలో చంద్రబాబు చేశారనే కదా ఉంది. ఏమైంది? సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటాడంటారు మీరు? ప్రతిపక్షం ఉండొచ్చు, లేకపోతే ఎవరు చేస్తారు? అంటే మీ వ్యవస్థ అంత బలహీనంగా ఉంది, మీ బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్ స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. అంత అక్కడ కూడా నోన్ యాజ్ ద CEO ఆఫ్ యువర్ బ్యూరోక్రాట్స్. నేషనల్ మీడియా అనేది కదా మిమ్మల్ని, మీరు బ్యూరోక్రాట్ల CEO అని.
మరి అదే బ్యూరోక్రాట్లు ఇవాళ మీ అదుపు తప్పి మీరు వ్యవహరిస్తున్నారు. ఇందాక అన్నారు కదా 95 సీఎం అని, 95 సీఎం దాంట్లో అవ్వాలి. ఇది బ్యూరోక్రసీని అదుపు చేయటంలో, వాళ్ళ మీద కంట్రోల్ చేయటంలో 95లో ఎలా ఉందో ఆ విధంగా అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. మీరు మొన్న కరుణాకర్ రెడ్డి గారు అన్నాడు కదా, ఏమని? మా మనుషులు ఇన్ని వేల మంది ఉన్నారు టీటీడీలో, వాళ్ళే మాకు వేగులు, మా కళ్ళు అన్నాడా? అన్న తర్వాత ఒక భక్తుడు వేషంలో వైసీపీ నాయకుడు వచ్చి నిరసన ప్రదర్శన చేస్తే దాన్ని ఆయనే వీడియో తీసి వదిలేసాడా బయటికి, దేవస్థానం ఉద్యోగే. మేబీ మనం అంటే ఒక ఆరోపణ చేయటం అని కాదు, అవకాశం ఉంది, అది జరగకుండా మీరు జాగ్రత్త పడాలంటున్నాను నేను. ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫీసర్ ఇచ్చారంటే నేను ఒప్పుకుంటాను సార్. జగన్మోహన్ రెడ్డి వీర విధేయుడు, భక్తుడు, ఆయన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆయన కుటుంబంలో ఉండుండొచ్చు, లేకపోతే ఆయన కుటుంబం అనూచానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్గా ఉండుండొచ్చు, అన్నీ ఒప్పుకుంటా. కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, ఆయనైతే అవరు కదా, గ్యారంటీగా ఆయనైతే అవరు కదా. సెక్షన్ ఆఫీసర్ ఇచ్చిన దాని మీద గుడ్డిగా ఆయనైతే సంతకం పెట్టి జీవో ఇవ్వరు కదా. నేను అదే అడుగుతున్నా, ఆయన్ని మరి ఆయనకన్నా పై స్థాయిలో ఉన్న ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్ ఒత్తిడి చేశారా? అదే గవర్నమెంట్ తీయండి సార్, గవర్నమెంట్ మీ చేతిలో కాన్స్పిరసీ యాంగిల్ ఎన్ని రోజులు మీరు అదే అంటున్నాను. గవర్నమెంట్ ఇంటర్నల్ గా దాని మీదే చర్య తీసుకుని ఏం జరుగుతుందో చూసి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మళ్ళీ జరగవు. సరే, ఇప్పుడు ఇవన్నీ సాంబ్రాణి మాట్లాంటే నేను చర్యలు తీసుకోవడానికి ఇన్ని రోజులు ఆగక్కర్లా, 10 రోజులైంది. ఇంటర్నల్ ఎంక్వైరీ, డీజీపీ కెన్ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ, హోమ్ మినిస్టర్ కెన్ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ. అన్ని అవసరంలా సీఎం గారు ఒక్క మాట డీజీపీ గారికి ఫోన్ చేసి ఏంటంటే వాట్ ఈస్ దిస్ అంటే సాయంత్రానికి నివేదిక వస్తుంది. ఆయన ఫోన్ చేసి అడిగారా? కానీ నేను పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు అయితే పిలిపించుకొని మాట్లాడారు. ఇది ఎందుకు మాట్లాడాలా? అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అనేది మన స్పష్టంగా అదే కదా రాసిందంతా కూడా, మీడియా రాసింది చూపించి. మీడియా రాయటం దాని మీదే ఒకటి ఇదవ్వదు. ఇన్ని రోజులు అంటే ఆయనే లాండ్ ఆర్డర్ చేతిలో, సీఎం చేతిలో కదా ఉండేది. ఓవరాల్ రివ్యూ చేసి ఉంటారు ఏం జరుగుతుంది అనేది. ఇందాక నేను అన్నట్టుగా నేను ఒక ఇష్యూ చెప్పాను. మొత్తం అన్ని జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ చూస్తే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనే ఒక ప్రయత్నం జరుగుతుందా? ప్రయత్నమా కుట్రా? ప్రయత్నం కుట్రే కదా. రాష్ట్రం ఇమేజ్ దెబ్బతీయటం అంటే కుట్రే కదా. అటువంటిది ఏమైనా జరుగుతుందా? ఒకవేళ దాని మీద మాట్లాడారేమో, ఇంకా దాని మీద ఇది ఒకసారి అసలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు పొదిలిలో ఇదంతా అయిన తర్వాత ఒకసారి చూద్దాం. వార్నింగ్ ఇచ్చారు జగన్. ఇందాక లోకేష్ గారు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు కదా, సో దానికి సమాధానంగా ఈయనేం మాట్లాడారు చూద్దాం ఒకసారి. రంగంలోకి దింపి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచే వార్నింగ్ ఇస్తా ఉన్నాం. సో అది ఇందాక ఆయన వార్నింగ్కి ఈయన వార్నింగ్ సమాధానం. ఇది తప్పేం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయాల్సింది చేస్తున్నాడు, దాన్ని మనం తప్పడాల్సిన పని లేదు. ఆయన సజెషన్ ఏదో ఆయన ఇస్తున్నాడు, కాకపోతే దానికి సమాధానం పార్టీ పరంగా వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎందుకంటే గతంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. మిర్చి రైతులకు వచ్చేటప్పటికి రేట్ ఎక్కువ ఉంటే తక్కువ జీవో ఇచ్చిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. అలాగే పంట కొనుగోలు చేస్తే తర్వాత 3 నెలలు 6 నెలలకు కూడా డబ్బులు పడిన పరిస్థితి రైతులు ఎదుర్కొన్నారు. 6 నెలలు కూడా పంట అమ్ముకుని ఆ డబ్బులు రాని పరిస్థితిలో రైతులు ఇబ్బంది పడిన స్థితి చూసాం మనం. ఇవాళ ఆ పరిస్థితి లేదే. 48 గంటలు మ్యాక్సిమంలో డబ్బులు పడిపోతున్నాయి. అంటే నేననేది మనం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది. రాజకీయంగా మాట్లాడేది స్టేట్మెంట్స్ అది వేరు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సింది అదే. ఒక ప్రతిపక్ష నాయకుడిగా తప్పేం లేదు అది. ఆయన డిమాండ్ చేయొచ్చు, రైతుల కోసం పోరాడవచ్చు. అయితే ఈ పోరాటంలో మీరు ఒక దానికి వెళ్ళినప్పుడు 1000 మందిని పోగేసుకుని అక్కడ మిర్చి యార్డ్కి వెళ్ళక్కర్లా, 1000 మందిని పోగేసుకుని టొబాకో దాని దగ్గరికి వెళ్ళక్కర్లా.
అదేంటంటే షో ఆఫ్ స్ట్రెంగ్త్, దాని మూలం నేను రాదు, ఎంతకన్నా ఎక్కువ జనం వచ్చారు కదా మీకు సిద్ధం సభలకి, సిద్ధం సభలకు వెళ్ళారు, ఇంతకన్నా ఎక్కువ జనం వచ్చారు. ఏంటి అయితే ఇప్పుడు మీరు అనేది తెలుగుదేశం వాళ్ళు అన్నట్టే మీరు కూడా అంటారా, ఇది రాప్తాడులో కుట్ర, గుంటూరు మిర్చియాడ్లో కుట్ర, పొదిల్లో కుట్ర, వైసీపీ కుట్ర అదంటలా. ఉంటుందా? కుట్రకోణం ఉందేమో, ప్రభుత్వం జాగ్రత్త పడాలని చెప్తున్నాను. అంటే వైసీపీ కుట్రకోణం, అది ప్రభుత్వం ఈ జాగ్రత్త. జనాల్ని తోలుకు రావటం కూడా ఇంత వీళ్ళంతా కుట్రలో భాగమేనా? ఇవన్నీ పోగైపోతే అంతమంది ఎందుకు వస్తారండి ఎక్కడన్నా, ఎవరికైనా సరే, వాళ్ళకే కాదు, వస్తారు, పవన్ కళ్యాణ్ గారికి వస్తారు, ఎవరికైనా మాస్ కదా వాళ్ళు. ఎవరికైనా 1000 మంది వస్తారు, 1500 మంది వస్తారు. చంద్రబాబు గారికి రాలేదా? బ్రహ్మాండంగా వస్తారు చంద్రబాబు గారు. అంతకన్నా అంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు రైతులు ఎవరన్నా వచ్చారా, రైతులు ఎంతమంది వస్తున్నారు, కార్యకర్తలు ఎంతమంది వస్తున్నారు, కార్యకర్తలు సహజంగా వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తక్కువేం లేదు కదా, 39%, 39% ఉంది కదా ఆయనకు కూడా. అవును. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆయన అభిమానులు ఉంటారు కదా, లేకుండా ఉండరు కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఉంటారు, మిగిలిన పార్టీలకు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. అదేం తప్పులేదు. కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మొన్న యాక్చువల్గా తెనాలి, అసలు దానికి వెళ్ళొచ్చండి, అసలు వాళ్ళని పలకరించడానికి వెళ్ళొచ్చా? ఒక రౌడీ షీటర్స్, అబ్జెక్షన్ బిల్ అండ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద పైగా గంజాయి కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, వాళ్ళు అక్కడ ఒక రిఫ్రాఫీ గ్యాంగ్ వాళ్ళు, ఆ ఏరియాలో ఎవరిని వాళ్ళు ఆయన వెళ్ళి పరామర్శించాల్సింది ఎవరంటే వాళ్ళ చేతిలో అవమానపడ్డ కానిస్టేబుల్ భార్యని పరామర్శించాలి. అంటే ఇక్కడ ఆయన ఏంటంటే ఈ దీంట్లో కొంత మరి డైరెక్షన్ లేదో, లేకపోతే అసలు డైరెక్షన్ పట్టించుకోవడం, ఈయన పార్టీ డైరెక్షన్ లేదు, డైరెక్షన్ పట్టించుకోకపోవడం, కానీ అది కోలుకోనంత డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ మన సాక్షిలో జరిగిన డిబేట్ మూలన జరిగింది. వాళ్ళకి ఏంటో టైం సరిగ్గా నడవట్లేదు. అంటే ఇక్కడ మీరు ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోకూడదండి. పొలిటికల్గా కానీ దేనికైనా సరే, ఒక వ్యక్తిగా కానీ జీవన విధానం సాగించడం దేనికైనా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ మొట్టమొదటిది మహిళలను అవమానించకూడదు. మహిళలను అవమానించిన ఏ ఒక్కటి కూడా, మహాభారతం తీసుకోండి, రామాయణం దగ్గర నుంచి తీసుకోండి, ఇవాళ వరకు కూడా ఎవరో సక్సెస్ అవ్వాలి, ఎక్కడ వాళ్ళు విజయం సాధించిన ఘటనలే లేవు. నేను ఇది వచ్చినప్పుడు మొన్న వెంటనే చూసుకుని నేను వేములపల్లి శ్రీకృష్ణ గారిది చేయెత్తి చేయకూడదు తెలుగు కూడా పాట పెట్టుకుని నిన్న. దాంట్లో ఏమంటే ఒక గర్వంగా గర్వంగా మన ఒక తెలుగు జాతి, మనం చాలామందికి ఆదర్శంగా నిలిచాం, ఎంతో గొప్ప జాతి అని గర్వంగా చెప్పుకోవడం పోయి, మేము యాదవులం, సన్నాసులం, మా దగ్గర ఎట్లా జరుగుతుందని చెప్పుకుంటాం ఏంటండి? అది ఏ విధంగా కూడా సమర్థనీయం కాదు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి సక్సెస్ అయిందే తెలుగు జాతి ఆత్మగౌరవం. మీరు ఆత్మగౌరవం దెబ్బకొట్టినట్టు ఎక్కడ లేదండి. ఇప్పుడు ఈ వేశ్యా వాటికలు ఇవి చూసుకుంటే బాంబేలో మీకు అంటే బాంబే అసలు మహారాష్ట్ర మొత్తం తీసేద్దాం, అలా అనలేం కదా, బాంబే పనికిరాదా? లేకపోతే మహారాష్ట్ర మొత్తం మనం లెట్ us not go deep into that subject అండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అంటే కొంత అది మళ్ళీ గాయపడతాయి. నేను మళ్ళీ గాయపడతాం కదా, అది తప్పు కదా. మనం లెట్ us not touch that topic. వాళ్ళు చేశారు ఆ పొరపాటు, మనం చేయొద్దు. అదే మహిళలను అవమానించడం అనేది ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఆ మహిళలు ఎవరో మన పొదిల్లో నిరసన చేశారనుకోండి, వెళ్ళిపోండి పక్క నుంచి, మీ క్యాడర్ ఉంది, స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి, రాళ్ళు వేసి కొడతాం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు రావటం తప్పే, నేను అది కూడా సమర్థించాను. వాళ్ళు ఎవరేసి కొట్టారంటే ఇప్పుడు 2 వర్షన్స్ ఉన్నాయి. వాళ్ళ రాళ్ళదాడిలో వీళ్ళ తలలు పగిలితే వీళ్ళ రాళ్ళదాడిలో వాళ్ళ తలలు పగిలినాయి. 2 వైపులా వర్షన్స్. ఏదన్నా రావటం వల్ల అసలు వాళ్ళు రావటం కూడా తప్పే, అది కూడా అనవసరం. ఇప్పుడు పోలీసు కూడా వాళ్ళని అనుమతించకూడదు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఇదివరకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పులు చేశాడో ఆ తప్పులు వీళ్ళు చేయకూడదు కూడా. ఆయన ఫ్రీగా వదిలేసేయండి. 4-5 సార్లు అట్లా ఫ్రీగా వెళ్ళాడు, 5వ సారి జనం రారు, పట్టించుకోరు. మీరు టెన్షన్ ఘర్షణ క్రియేట్ అయితేనే కార్యకర్తలు కూడా యాక్టివేట్ అవుతారు. ఆ అవకాశం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు ఇస్తుంది? అంత అవసరం లేదు కదా, నెసెసిటీ లేదు కదా.
ఇది ఈ ప్రిన్సిపల్స్ని మీరు హోప్ సో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లింగంనేని శివరామప్రసాద్ గారు. ఎందుకంటే మీరు అన్నట్టు కూటమి ఆ డైరెక్షన్ దిశగా నడిస్తే మంచిదే. ఏడాది పాటు జరిగిన పరిపాలన మీద వచ్చిన రివ్యూస్ మీరు స్పష్టంగా అనలైజ్ చేశారు. అలాగే ఒకళ్ళు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళని అలా వెళ్ళనిచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే ఈ ఘర్షణలు ఉండవు. ఇలా పిలిపించి డీజీపీలను పిలిపించి రివ్యూ చేసుకోవాల్సిన అవసరాలు కూడా ఉండవు. ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ విక్టిమ్ మోడ్ని వదిలేసి అగ్రెసివ్ మోడ్లో వెళ్ళటం వల్ల ఎంతగా తన ఇమేజ్ని కోల్పోతున్నాడు అనేది గడిచిన వారం 10 రోజులుగా జరుగుతున్న సంఘటనను బట్టి ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. మిర్చి యార్డ్ కావచ్చు, రాప్తాడు కావచ్చు, గుంటూరు మిర్చి యార్డ్, అనంతపురం